హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ బ్రోస్ 718. మన టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ స్క్వాడ్లో మొత్తం 15 మంది ఉన్నారు. అండ్ ఈ స్క్వాడ్లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే శుభ్మన్ గిల్ అయితే ఈ స్క్వాడ్లో లేడు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ స్క్వాడ్ న్యూస్ కేవలం వరల్డ్ కప్కి కాదు, న్యూజిలాండ్తో ఆడబోయే 5 T20 మ్యాచెస్ కూడా ఇదే స్క్వాడ్. అండ్ గిల్ ఈ స్క్వాడ్లో లేకపోవడానికి కారణం రీసెంట్లీ తన ఫామ్ అయితే డిప్ అయింది అండ్ తన ఇంజరీ కూడా ఒక కన్సర్న్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం. గిల్ అయితే రెస్ట్ తీసుకోవచ్చు, ఫార్వర్డ్ ఐపీఎల్ కూడా ఉంది కాబట్టి. కానీ గిల్ ప్లేస్లో సంజు శాంసన్ అయితే వచ్చేసాడు. ఇతనికైతే చాలా మంచి టైం అయితే నడుస్తుంది. ఇదైతే ఒక బెస్ట్ మూవ్ ఇన్ వరల్డ్ కప్ స్క్వాడ్ ఫర్ టీమిండియా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో బెస్ట్ మూవ్ వచ్చేసి ఈ స్క్వాడ్కి వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ని అయితే సెలెక్ట్ చేశారు. అండ్ అక్షర్ పటేల్ కూడా ఒక మంచి టైం నడుస్తుంది ఇప్పుడు. అండ్ ఈ స్క్వాడ్లో ఇంకో చేంజ్ వచ్చేసి జితేష్ శర్మ అయితే ఈ స్క్వాడ్లో లేడు. జితేష్ శర్మ ప్లేస్లో ఇషాన్ కిషన్ అయితే వచ్చేసాడు. ఇషాన్ కిషన్ అయితే ఈసారి రంజీ ట్రోఫీలో మాత్రం చాలా బాగా రాణిస్తున్నాడు. అండ్ తనకైతే మంచి టైం నడుస్తుంది. జార్ఖండ్ తరఫున చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా టీంలో జితేష్ శర్మ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ వచ్చిన ఛాన్సెస్ని క్యాపిటలైజ్ చేసుకున్నాడు. కానీ బ్యాకప్ కీపర్ ఓపెనర్ అయితే బాగుంటుంది అన్న సందేశంతో మన టీమిండియా వాళ్ళు ఇషాన్ కిషన్ అయితే సెలెక్ట్ చేశారు. అండ్ జితేష్ శర్మ ప్లేస్లో ఇషాన్ కిషన్ రావడం, శుభ్మన్ గిల్ ప్లేస్లో సంజు శాంసన్ రావడం వల్ల మనకి మిడిల్ ఆర్డర్ ప్లేస్ అయితే ఖాళీ అయింది. అండ్ మిడిల్ ఆర్డర్ కోసం రింకు సింగ్ని అయితే మన వాళ్ళు సెలెక్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికాతో జరిగే లీగ్లో రింకు సింగ్ని అయితే పక్కన పెట్టేశారు. దానివల్ల విమర్శలు ఎదుర్కొన్నాడు. బట్ ఎనీవే రింకు సింగ్కి తన వరల్డ్ కప్ ఆడాలన్న కల అయితే నెరవేరింది. ఫైనల్లీ మన వరల్డ్ కప్ స్క్వాడ్ పైన అయితే కన్నేసేద్దాం. బ్యాటర్స్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, తిలక్ వర్మ. వికెట్ కీపర్స్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. ఇది మన వరల్డ్ కప్ స్క్వాడ్. మీరు దీనికి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కామెంట్లు అయితే సెలెక్ట్ చేసేయండి గాయస్. అండ్ నా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి ఓపెనర్ సంజు శాంసన్ విత్ అభిషేక్ శర్మ. అండ్ ఫస్ట్ డౌన్లో ఆబ్వియస్లీ తిలక్ వర్మ తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించాడు సౌత్ ఆఫ్రికా సిరీస్లో. అండ్ నెంబర్ 4లో మన స్కై సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తాడు. తన కెప్టెన్సీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మన టీంలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ మన టీంకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్వర్డ్ గోయింగ్ ఇన్ వరల్డ్ కప్. నెంబర్ 6 శివం దూబే అండ్ నెంబర్ 7 అక్షర్ పటేల్. నెంబర్ 8లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ రింకు సింగ్ ఫినిషర్. నెంబర్ 9 హర్షదీప్ సింగ్ అండ్ నెంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా. ఇతని బౌలింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్వర్డ్ గోయింగ్ ఇన్ వరల్డ్ కప్. సో మన బుమ్రా ఎలా అయితే బౌలింగ్ చేస్తాడో చూద్దాం. అండ్ నెంబర్ 11 వరుణ్ చక్రవర్తి కూడా మన టీంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతున్నాడు. సో నా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఇది. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఎంతో కామెంట్ అయితే చెప్పండి. బాయ్ గాయస్. మనకి ఈ వరల్డ్ కప్లో సూర్యకుమార్ క్యాప్టెన్సీ అయితే చాలా చాలా ఇంపార్టెన్స్. అండ్ తన ఫామ్ కూడా డిప్ అయింది. బట్ క్యాప్టెన్సీ మాత్రం చాలా చాలా అద్భుతంగా చేస్తున్నాడు. కానీ ఈ వరల్డ్ కప్లో ఎలా చేస్తాడు అన్నది ఇంపార్టెంట్. సో మన స్క్వాడ్ అయితే ఇది గాయస్. ఎలా ఉందో చెప్పేసేయండి. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదే మన ఛానల్ క్రికెట్ బ్రోస్ 718. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.